బాగా స్టంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చేపలు పట్టడం అంటే. అంత ఆషమాషి కాదు. పడేటి చిన్న చిన్నయో పెద్ద పెద్దయో పట్టుకుని పోవాల్సి వస్తాయి ఒక్కోసారి, తప్పదు. ఇక మనకు బుడ్డ బరక పడ్డాయి చూడాలి ఫ్రెండ్స్. చుట్టుడు కట్టుడే అవుతుంది రోజు. మావాడు వేస్తూనే ఉన్నాడు గాలాలు. ఇట్లా డబ్బాలు గాలాలు వేసి పెట్టుంచుడే ఉంటుంది ఖచ్చితంగా. ఆ డబ్బా కదిలినప్పుడే మనకు చేప పడ్డట్టు, అప్పటిదాకా పడనట్టే. ఇక వెయిటింగ్ చేపల కోసం. ఇక బుడ్డ బరకాలు 2 పడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడే చిక్క 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 కొట్టుకుంటాను చూడాలి. మావాడు పిండి పెట్టుడు పెద్ద పెద్దనే పెడతాడు కానీ పడుడే బుడ్డ బరకలు పడుతున్నాయి. అదే అర్థమవుతలేదు. పెద్ద పెద్ద చేపలు ఏమో అందరు పడుతున్నాయి, మాకేమో బుడ్డ బరకలే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు మా అన్న ఇప్పుడే స్పీడర్ వేయడానికి పోతాడు. చక్కగా తిప్పి 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 దాన్ని స్పీడర్ వేస్తాడు. దేనికైనా టాలెంట్ ఉండాలి బ్రో. చేపలు పట్టడానికైనా ఏ పని చేయడానికైనా కూడా టాలెంట్ ఇంపార్టెంట్. తిప్పుతూనే ఉన్నాడు మావాడు, వేసినాడు అవతల. మినిమం ఒక చేప పడడానికి 3-4 గాలాలు పెట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆ 3-4 గాలాల్లో ఓ దానికి పడుతుంది, ఓ దానికి పడదు ఈ చేప. మావాడు మళ్ళీ తిప్పి 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 వేస్తూనే ఉన్నాడు కానీ ఏది వర్కౌట్ అవుతలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్క చేప పడ్డాయి. మా వాళ్ళు లాగుతుండు ఫ్రెండ్స్ ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్. కాకిది కర్రేది పడ్డది ఫ్రెండ్స్. చిత్రాంగి ఆడుతాంది వస్తుంది ఫ్రెండ్స్. చిన్న 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 చూడండి. నిదానంగా తీయాలి. చేప పడ్డ వెంటనే ఏది చేయద్దు. కాకి కాదు ఇది, పెద్దదే తెల్లదే. పండుగ పడ్డది మనకు.